హాయ్ ఫ్యామ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు పింకీ తెలుగు ఛానల్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి బసవన్న స్టాచ్యూ, బసవేశ్వర అని కూడా పిలుస్తారు. ఇది వచ్చేసి కర్ణాటక స్టేట్లో ఉంటుందన్నమాట. సో ఈ స్టాచ్యూ చూడడానికైతే మేము ఇక్కడికి వస్తున్నాము. మనం ఇప్పుడు ఈ విశ్వగురు బసవన్న స్టాచ్యూ అంతా కూడా డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చూసేద్దాము. సో ఇదైతే బీదర్ నుంచి అయితే మనకి చాలా దగ్గర పడుతుంది అనమాట. బీదర్ నుంచి అయితే జస్ట్ 83 కిలోమీటర్స్ అలా ఉంటుంది. అండ్ హైదరాబాద్ నుంచి అయితే మనకి ఆల్మోస్ట్ 170 కిలోమీటర్స్ అలా పడుతుంది అనమాట డిస్టెన్స్. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మనం స్ట్రైట్గా వెళ్ళి ఇంకా అక్కడ యూటర్న్ తీసుకోవాలన్నమాట. యూటర్న్ తీసుకోగానే రైట్ తీసుకోగానే ఇక్కడ స్టాచ్యూ అయితే మనకు కనిపిస్తుంది. కొంచెం దూరం డిస్టెన్స్లోనే కనిపిస్తుంది అనమాట స్టాచ్యూ అయితే. సో ఇలా వెళ్ళాలన్నమాట. అండ్ సో మేము వెళ్ళిన టయానికి జనాలు అయితే ఎక్కువ ఏమీ లేరు అనమాట. క్రౌడ్ ఏం లేదు, చాలా తక్కువ ఉంది. అండ్ మేము వెళ్ళే టయానికి ఆఫ్టర్నూన్ అయిపోయింది కాబట్టి సో రష్ లేదు, చాలా ఫ్రీగా వెళ్ళేసి వచ్చేసాము. అండ్ ఇక్కడ ఎంట్రీ టికెట్ ఉంటుంది. సో ఇలా సైడ్గానే అంటే దీని పక్కనే బసవన్న కేవ్స్ కూడా ఉన్నాయి. లోపలికి వెళ్ళాలి, బట్ మేమైతే వెళ్ళలేదు. బసవన్న కేవ్స్ కూడా లోపల ఉన్నాయి, అది కూడా చాలా బాగుంటుంది. ఈ బసవన్న కన్నడ కవి అన్నమాట, పోయెట్. Lord Basavanna 1134 to 1196, height 108 feet. ఏదో కుడుతున్నారు పిల్లలు, ఏంటవి? బాదం కాయలు కుడుతున్నారు. తెలుగు వస్తుందా? తెలుగు వస్తుందా? సూపర్. ఏంటది, బాదం కాయలా? అందరికీ వచ్చా తెలుగు? అర్రే, అందరికి వస్తే సబ్స్క్రైబ్ టు పింకీ తెలుగు ఛానల్ అనండి. సబ్స్క్రైబ్ ఫస్ట్ సబ్స్క్రైబ్ అనండి. సబ్స్క్రైబ్ టు పింకీ తెలుగు ఛానల్. అందరు చెప్పండి, మళ్ళా చెప్పండి, మళ్ళీ హాయ్ చెప్పండి. పోనీ హాయ్ హాయ్. ఇప్పుడు చెప్పండి, సబ్స్క్రైబ్ టు పింకీ తెలుగు ఛానల్. సో క్యూట్. బాయ్ బాయ్. నాన్న ఏంటది, డ్రింకింగ్ వాటరా? నాకు అప్పటి నుంచి దాహం వేస్తుంది. పెట్టుకుని తాగేసి వస్తా. దాహం ఎక్కువ.
మీకు అని. బాయ్. హైదరాబాద్లోనా? బాయ్, మళ్ళీ వస్తా, అటు చూసుకొని వస్తా. పిల్లలతో భలే ఉందబ్బా, భలే మజా. ఎంత బాగుందో. లోపల ఏదో మ్యూజియం ఉన్నట్టుంది, మ్యూజియంకి వెళ్దాము. ఎండ ఉందని గాగల్స్ టోపీ వేసుకున్నా. అర్థం కాదా? ఫుడ్ ఉందంటున్నారా? తినచ్చా? మీ తెలుగు రాదా కొంచెం కూడా? हिंदी కూడా राधा? एक मिनट. हाँ अभी बोलो, अभी बोलो. जस्ट इन्फॉर्मेशन क्या है स्पेशल? क्या इधर देखो बसवेश्वर का स्टैचू है 1 से 8 फीट का. और बोले तो अकमादेवी कवि, बसवेश्वर का कवि गुफा. ओ कवि है ना? कवि. और अकमादेवी गुफा है. और बोले तो इधर सब मरो माछिया. और 108 मूर्तियाँ हैं यहाँ पर. और एक बगीचा है, गार्डन है. और इसका प्लेस है, ये फ्लैट प्लेस है. बसवा कल्याण. प्लेस मतलब ये नहीं है, विलेज का विलेज का भी बसवा कल्याण. इसका प्लेस ఇక్కడ మనం డొనేషన్ కూడా ఇవ్వచ్చు. అండ్ లంచ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. జస్ట్ ఒక రైస్ అండ్ పప్పు రెండు ప్రొవైడ్ చేశారు. సో మేము టేస్ట్ చేయాలనేసి కూర్చొని తిన్నాము. అండ్ మాతో పాటు చాలా వరకు అందరు వచ్చారనమాట, అందరం కలిసి తిన్నాము. అండ్ ఇక్కడైతే ఇంకా మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇంక ఇక్కడ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇక్కడ మేము ఎండలో వస్తున్నాం కాబట్టి నేను హ్యాట్ వేసుకోవాల్సి వచ్చింది. అది మా చిన్నోడికి కూడా వేస్తూ అట్లా పెట్టుకుంటూ నిన్నామన్నమాట. వేడి కూడా చాలా ఘోరంగా ఉన్నింది అక్కడ, అందుకని హ్యాట్ వేసుకున్నాను. టెంపుల్లో ఎందుకు హ్యాట్ వేసుకునింది అని అనుకోకండి. అండ్ మనకి ఇంకొంచెం ముందు వెళ్తే ఆ స్టాచ్యూ పక్కనే కింద ఈ బసవన్న గారి పూజలు కూడా చేస్తారనమాట. అక్కడ ధ్యానం కూడా చేయిస్తారు. అండ్ అక్కడికి కూడా మేము లోపలికి అయితే వెళ్ళాము. అండ్ ఈ స్టాచ్యూ అయితే 108 ఫీట్ ఉంటుంది హైట్.
సో ఇదండి బసవన్న స్టాచ్యూ. బసవ కళ్యాణ్ అనే విలేజ్లో ఉంటుంది. సో బీదర్ డిస్టిక్, కర్ణాటక స్టేట్ అనమాట. ఆ స్టాచ్యూ అయితే 108 feet ఉంటుంది. సో అదే మెయిన్ హైలైట్ అనమాట అంతా కూడా. అండ్ ఇంకా మా జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది అనమాట. మేము హైదరాబాద్ నుంచి ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది అంతా కూడా మీరు నెక్స్ట్ వ్లాగ్లో అయితే చూస్తారు. సో ఇదండి ఇక్కడ ఈ బసవన్న స్టాచ్యూ వ్లాగ్ అయితే వీడియో. అండ్ ఇక్కడితో నేను ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పింకీ తెలుగు ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై.